ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే ఈ రోజున వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకు దళిత వ్యతిరేక మారాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో సత్యవర్ధన్ అనే వ్యక్తిని మీరు ఏంటంటే నేను ఒక విషయం, మీరు ఒక దళిత నాయకులు, ఒక విషయం ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వేర్ ద పొలిటీషియన్స్. నేను దళితులకు నాయకత్వం వహించడంతో పాటుగా అనే మాట కంటే కూడా ఆఖరికి అంటే దళితులు కిడ్నాప్ చేస్తే దళితులు కిడ్నాప్ చేస్తే పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది వరలరామ గారు కానీ టీడీపీ నాయకులు చెప్తారు. నేను పార్టీల గురించి చెప్పాను కదా ఇంతకుముందు. పార్టీలలో మాట్లాడితే నేనేం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఐడియాస్తో మాట్లాడతారు. మరి కామన్ మ్యాన్ ఉంటే ప్రయత్నం చేయొచ్చు. అందుకే అబ్బాయి ఎక్కడున్నాడు, కనపడటంలేమో, 4 రోజులు చూస్తున్నాడు కనపడతాడేమో అని. ఎక్కడ మీకు ఏమైనా కనిపించాడా? మరి మీకు కనిపించలే? పోలీసులు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. కరెక్ట్, ఎక్కువ ఉన్నాడు ఫస్ట్ మేజిస్ట్రేట్ గారికి ఐఎమ్ ఆస్కింగ్ దట్, ఐఎమ్ స్ట్రైట్ ఆస్కింగ్ దట్ వెర్ ఇస్ దట్ బాయ్. ఆ అబ్బాయి ఏడో బయట పెట్టండి, ఆ అబ్బాయి చెప్తాడు కనుక హీఈస్ ద మ్యాన్. నాకు ఆశ్చర్యం అడుగుతున్న గుర్తుకొస్తుంది నాకు. ఈ 3-4 రోజులుగా అసలుకి సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నా పిల్లాడు, వేర్ హీఈస్? ఈ ప్రశ్న మీకు రాలేదా? నాకైతే ఇప్పుడు వస్తూ ఉంది. అంటే పోలీసులు అండర్లో ఉన్నారేమో అనేది ఒక అట్లా అండర్లో లోవర్లో అప్పర్లో ఇట్లా కాదు కదా, ఇది కాదు. అబ్బాయి ఈ రోజున చాలా ఇంపార్టెంట్ పర్సన్లో ఒకడు కదా. వేర్ ఇస్ హీ? ఎక్కడ ఉన్నాడు? లేట్ మా అబ్బాయి బయటికి రాని, మీకు విషయాలు తెలుస్తాయి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి సబ్ జైలుకి వెళ్ళి వంశీ గారిని పరామర్శించిన తర్వాత పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే చట్టాన్ని చేస్తారో వారి మీద సంబంధించి ఎక్కడున్నా తీసుకొస్తాము, గుడ్డలో తీసి బట్టలో తీస్తామని చెప్పాను. నేను మీకు దొరకడం కష్టం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు. సార్ మీరు మాట్లాడే భాషలో కూడా కొంత కవి కనపడుతూ ఉంటారు, సాహిత్యంగానే కవిత్వం. కవి గివి లేదు, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్పాల్సి వస్తే నాకు చుట్టుపక్కల చాలామంది కవులు ఉంటారు, మా ఇంట్లో కూడా చాలామంది కవులు ఉంటారు. బట్ నేనైతే కవిని కాదు. సాహిత్యం అలా మాట లేదు, అట్లేం లేదు. మా చదువు చెప్పిన గురువులు అప్పుడు మాకు భాష పట్ల మాకు పెట్టిన స్ట్రెస్, అదని ఆ ఒత్తిడి ఎట్లా చేయాలని. యాక్చువల్గా నేను మా నాన్నమ్మను గుర్తు తెచ్చుకుంటాను, మల్లమ్మ గారని టీచర్ గారు. అసలు నా ఉచ్చారణకని పాపం పొద్దున్నే 4 గంటలకు లేపుకొని పోయి ఆ సంస్కృత క్లాసులు తీసుకెళ్ళేది. ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకోపోయేది, మోసుకొని పోయేది పాపం. షీజ్ ఎ టీచర్, బేసికల్ టీచర్. అట్లా అందరూ మా గురువులు. మేమేం తప్పు చేస్తే, భాషలో తప్పు చేసినా కానీ అంటే అప్పుడు శిక్షణ వేరే, ఇప్పుడు కథ వేరే, కానీ అప్పుడు శిక్షణ వేరే. సో ఇదంతా వద్దు, దేని క్రెడిట్ అది మందేం లేదు. భాష అనేది మనం బుర్రలో వచ్చిందేం కదా, మొత్తం నేర్పించిందే. అట్లా సమాజం కరెక్ట్ చేయడం, ఏదైనా మనం తప్పు మాట చేసినా, తప్పు చేసినా సమాజం ఆ ఊరు కరెక్ట్ చేసేది. ఇప్పుడు ఎక్కడుందబ్బా? నేను చూశాను నాయన్ని పట్టుకొని తండ్రిని పట్టుకొని ఒరే అనే భాష. ఇవన్నీ అంటే వాళ్ళకి బాధ వేస్తుందో, లేకుంటే వాళ్ళు మన నా ఇది బయటికి పోతే వాళ్ళ రాములు కామెంట్ చేయొచ్చు కాక, టీచర్లని ఇష్ట ప్రకారం మాట్లాడడం అంటే ఇది సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? కనుక ఎక్కడో చోట ఈ సమాజం గురించి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయిపోతా ఉంది. ఈ డిస్టర్బ్లోంచి దీనికి ప్రతి ఒక్క విషపు మొక్క నాటి మనం ఏదైనా కానీ దాని నుంచి మనం మంచి ఫలితాలని ఆశించాలి. మంచి కనుక ఈ సమాజంలో మనం నాటే మొక్కలు మంచి మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఈ ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే ఈ రోజున వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకు దళిత వ్యతిరేక మారాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో సత్యవర్ధన్ అనే వ్యక్తిని మీరు ఏంటంటే నేను ఒక విషయం, మీరు ఒక దళిత నాయకులు, ఒక విషయం ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వేర్ ద పొలిటీషియన్స్. నేను దళితులకు నాయకత్వం వహించడంతో పాటుగా అనే మాట కంటే కూడా ఆఖరికి అంటే దళితులు కిడ్నాప్ చేస్తే పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది వరలరామ గారు కానీ టీడీపీ నాయకులు చెప్తారు. నేను పార్టీల గురించి చెప్పాను కదా ఇంతకుముందు. పార్టీలలో మాట్లాడితే నేనేం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఐడియాస్తో మాట్లాడతారు. మరి కామన్ మ్యాన్ ఉంటే ప్రయత్నం చేయొచ్చు. అందుకే అబ్బాయి ఎక్కడున్నాడు, కనపడటంలేమో, 4 రోజులు చూస్తున్నాడు కనపడతాడేమో అని. ఎక్కడ మీకు ఏమైనా కనిపించాడా? మరి మీకు కనిపించలే? పోలీసులు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. కరెక్ట్, ఎక్కువ ఉన్నాడు. ఫస్ట్ మేజిస్ట్రేట్ గారికి ఐఎమ్ ఆస్కింగ్ దట్, ఐఎమ్ స్ట్రైట్ ఆస్కింగ్ దట్ వెర్ ఇస్ దట్ బాయ్.
ఆ అబ్బాయి ఏడో బయట పెట్టండి, ఆ అబ్బాయి చెప్తాడు కనుక హీఈస్ ద మ్యాన్. నాకు ఆశ్చర్యం అడుగుతున్న గుర్తుకొస్తుంది నాకు. ఈ 3-4 రోజులుగా అసలుకి సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నా పిల్లాడు, వేర్ హీఈస్? ఈ ప్రశ్న మీకు రాలేదా? నాకైతే ఇప్పుడు వస్తూ ఉంది. అంటే పోలీసులు అండర్లో ఉన్నారేమో అనేది ఒక అట్లా అనుమానం కలుగుతుంది. అండర్లో, లోవర్లో, అప్పర్లో ఇట్లా కాదు కదా, ఇది కాదు. ఇది అబ్బాయి ఈ రోజున చాలా ఇంపార్టెంట్ పర్సన్లో ఒకడు కదా. వేర్ ఇస్ హీ? ఎక్కడ ఉన్నాడు? లేట్ మా అబ్బాయి బయటికి రాని, మీకు విషయాలు తెలుస్తాయి.